హాయ్ అండి, కర్ణాటక స్టైల్ సూపర్ సాఫ్ట్ తట్టె ఇడ్లీని ఇలా కారపొడితో నెయ్యి వేసుకొని పల్లి చట్నీతో తిన్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీలా ఉంటాయి. అచ్చం మనం హోటల్లో తిన్నట్టే ఫీలింగ్ ఉంటుందండి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను. 2 కప్స్ వరకు ఇడ్లీ రైస్ యాడ్ చేద్దాము. అలానే 1/2 కప్ నేను అటుకులు యాడ్ చేశానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం యాడ్ చేశాను. అలానే కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ వరకు మినపగుండ్లు యాడ్ చేశాను. 2 కప్స్ ఇడ్లీ రైస్కి 1 కప్ మినపగుండ్లు సరిపోతుంది. ఈ విధంగా వాష్ చేసుకొని 8 అవర్స్ వరకు వీటిని నానబెట్టుకుందాము. ఈ విధంగా క్లీన్ చేసుకుందాము. ఇవి 8 అవర్స్ నానిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇవి మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడే 2 సపరేట్గా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పిండి ఓవర్ నైట్ అంతా కదిలించకుండా ఉంచేసుకుంటే మార్నింగ్కి పిండి అనేది బాగా పొంగుతుందండి. ఈ విధంగా పిండి పొంగుతుంది. బాగా కలుపుకొని నేను ఇక్కడ పప్పు డబ్బాలు ఉంటాయి కదా, వాటి మూతలు తీసుకున్నాను. వాటికి ఇలా నెయ్యి అప్లై చేసి, నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా పిండి యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇడ్లీలోకి స్పైసీ కారపొడిని ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో 1/2 కప్పు మినపప్పు, అలానే పచ్చిశనగపప్పు సేమ్ అండి 1/2 కప్పు యాడ్ చేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ కందిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేశాను. అలానే 1 స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. బాగా రోస్ట్ చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాము. ఎండుమిర్చి బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇవైతే చల్లారిన తర్వాత నేను మిక్సీ చేస్తున్నా. ఇందులో కల్లుప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. నెక్స్ట్ పప్పులు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ కారపొడి అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. ఈ విధంగా అయితే కారపొడి రెడీ అయిపోయింది. మనం ఇడ్లీలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి. 10 to 12 minutes అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీలా ఉంటాయండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీస్ని ఇలా స్పైసీ కారపొడితో, అలానే పల్లి చట్నీ కానీ సాంబార్తో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.